వాజ్ వెరీ 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 నైస్ మూవీ. చాలా అంటే ఇది సినిమా కాదు, ఇది నిజం కథ అనమాట. చూసిన వాడు ఎవ్వడైనా కానీ బాగాలేదు అన్నాడంటే వాడికి సినిమా చూడడం రాదనమాట. నిజంగా చాలా అంటే చాలా మంచి 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 మూవీ అనమాట. మధ్య తరగతి వాడికి, డబ్బున్న వాడికి ఎలా అయితే ఉంటుందో అలాగే కోర్టులో ఉండే లాయర్స్ లూప్స్ కూడా దీంట్లో చాలా వరకు తెలుస్తాయి అనమాట. చాలా ప్యూర్, చాలా అంటే చాలా ఫ్రెష్ ఫీల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు మళ్ళీ చూడాలని ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా రోజుల తర్వాత ఇది సీతారామం తర్వాత ఒక మంచి మూవీ, బ్యాంగ్ అయిపోయే మూవీ చూశాను అనమాట. లవ్డ్ ఇట్, కిల్డ్ ఇట్ అనమాట. నాని చెప్పాడు హిట్ 3 చూడొద్దు అని. హిట్ 3 కాదు, నువ్వు ఏ సినిమా తీసినా హిట్ కొడతావు అనమాట. ఎందుకంటే చాలా మంచి కెపాబిలిటీ ఉన్న కంటెంట్, అలాగే క్వాలిటీ ఉన్న సీన్స్ అనమాట. ఇవి చాలా అంటే చాలా మంచి ఒక లైన్ థియరీ ఉంది కాబట్టి కంప్లీట్లీ ఇది 100% హిట్. ఇది ఒక్క రోజే రండి ఆడియన్స్, తర్వాత ఆటోమేటిక్ అందరూ వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఇంటర్మీడియట్, 10th క్లాస్ ప్రతి ఒక్కళ్ళు చూడండి, ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. చాలా మంచి సినిమా. ఎవరన్నా శివాజీ మాత్రం చింపి పడేసిండన్న అన్న. విలన్ హైలైట్ అన్న, అసలు విలన్ హైలైట్. ఇలా సినిమా మాత్రం కిరాక్, శివాజీ మాత్రం హైలైట్. థ్యాంక్ యూ. సినిమా మంచిగా ఉందండి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. సో లవ్ స్టోరీయే కానీ చట్టం గురించి ఒకసారి అండి. ఆ శివాజీ చాలా రోజులు అంటే శివాజీ గారు ఎలా అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి లీడ్ రోల్ ప్లే చేశాడు. సో ప్రాణం పెట్టి నటించాడండి. సో ఖచ్చితంగా శివాజీకి బ్రేక్ త్రూ మూవీ అని చెప్పొచ్చండి. ఏమండి వర్త్ కంటే ఎక్కువ అండి. సో మనం పెట్టే 200 or 250 రూపీస్ కంటే దీంట్లో ఇచ్చిన మెసేజ్ అనేది లైఫ్ లాంగ్ వస్తుందండి. ప్రతి ఒక్క యూత్ పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా అండి. ఎందుకంటే మనము ఎడ్యుకేషన్ సిస్టంలో మనకి ఫ్యూచర్లో బనికొచ్చేది బనికిరాని ఎన్నో చెప్తారు, కానీ చట్టం గురించి చదవాలి. మనకున్న చట్టాల గురించి ప్రతి ఒక్క యూత్కి తెలవాలని చెప్పే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి ఇది. సో యాక్టర్స్ యాక్టింగ్ అంటే ప్రియదర్శన్ బాగా యాక్ట్ చేశాడు. సెకండ్ హాఫ్ మొత్తం ప్రియదర్శన్ లీడ్ చేశాడు. సో ఫస్ట్ హాఫ్లో రోషన్ బాగా లీడ్ చేశాడు. సో హీరోయిన్ కూడా మంచిగా తన రోల్లో తను మంచిగా న్యాయం చేసింది తన రోల్కి. సో ఆల్ టుగెదర్ ఎలా అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఈ హోలీకి, ఈ వీకెండ్కి ప్రతి ఒక్క యూత్, ప్రతి ఒక్క పేరెంట్స్ కలిసి చూడాల్సిన సినిమా. కంగ్రాచులేషన్స్ నాని గారు ఫర్ గివింగ్ ద బెస్ట్ మూవీ. మూవీ ఈజ్ ఆసమ్. స్టోరీ కానీ అన్ని కానీ సూపర్, చాలా బాగా. అంటే మీకు బాగా నచ్చిన థింగ్ ఏంటి సినిమాలో? కోర్టులో ఎడ్యుకేట్ కూడా చేశాడండి. మాకు ఇవన్నీ ఉన్నాయి. లాలో కూడా ఒక డైలాగ్ ఉందన్నమాట ఎండ్లో, లైక్ లా అనేది అందరూ చదువురాని వాళ్ళకు కూడా తెలుసుకోవాలి అని. బాగుంది, కనెక్ట్ అయ్యింది. బ్రో మీకు ఎలా అనిపించింది? ఎవ్రీ బిట్ బాగుందండి. వెరీ ఎడ్యుకేషనల్ సినిమా ఇది. ఎవ్రీ ఏజ్ వాళ్ళు చూడాలి. ఇట్స్ అ వెరీ గుడ్ సినిమా అండ్ మెసేజ్ చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ ఎట్లా ఉన్నాయి? సాంగ్స్ ఏం లేవు ఈ మూవీలో. ఒకటే ఒక సాంగ్ ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ సాంగ్, చాలా బాగుంది. ఎవ్రీ వన్ షుడ్ వాచ్ అండ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ. చాలా హైప్ చాలా బాగుంది. ఎవ్రీ సీన్ చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది మా అందరికి. సో ఇట్స్ ఎక్సలెంట్ మూవీ. చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక మంచి తెలుగు సినిమా చూసామన్న ఫీల్ అయితే వచ్చింది. మనం లాస్ట్ ఎప్పుడు లక్కీ భాస్కర్ చూసాము, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక మూవీ ఎలా అయితే చూసామో ఆ ఫీల్ అయితే దీనికి వచ్చింది. ఆ లెవెల్లో ఉంది. చాలా బాగుందన్న. ఇప్పుడు మన నాని గారు ఏదైతే చెప్పారో ఈ మూవీ బాగుంటే హిట్ 3 చూడాలని చెప్పారో ఆ సెంటెన్స్ పట్టుకుని వెళ్తే మాత్రం హిట్ 3 2 times చూడొచ్చు. ఆ లెవెల్లో ఉంది కోర్ట్ మూవీ అయితే. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది రైటింగ్ అన్న. సెకండ్ హాఫ్లో వచ్చే ఆ కోర్ట్ సీన్స్ అయితే ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి 5 minutes ఒకసారి క్లాప్స్ కొట్టే కంటెంట్ ఉంది సెకండ్ హాఫ్లో అయితే. చాలా బాగా తీశారు అండ్ కంప్లీట్గా మెసేజ్ చాలా బాగుంది. మనం పుష్ప ఇలాంటి మూవీస్ కంటే ఇలాంటి మూవీస్ని ఎంకరేజ్ చేస్తే జనాలకు లా గురించి తెలుసుకుంటారు అండ్ వాళ్ళకి ఒక అవగాహన వచ్చి సమాజం పట్ల ఒక మంచిగా బిహేవ్ చేస్తారు. మంచి సోషల్ మెసేజ్ అయితే ఉంది మూవీ. ఏ పాయింట్ మీద ఉంది లా ఏ పాయింట్ మీద ఉంది? బాక్సో దానిపైన ఉంటుంది. ఒక ఇంటర్ పిల్లడ్ అయినా సరే, ఒక డిగ్రీ పిల్లడ్ అయినా సరే, ఒక బయటికి వెళ్ళి ఒక అమ్మాయిని యూటీజ్ చేయడం కానీ అలాంటివి చేసేటప్పుడు ఇలాంటి లా గురించి వాడికి తెలిస్తే చేయడు. సో ఇలాంటి మంచి మెసేజ్ ఉన్న సినిమాల్ని ప్రతి ఒక్కరు చూసి ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మూవీస్ వస్తాయి. జనాలు కూడా బాగా మూవీ గురించి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది మంగపతి క్యారెక్టర్ శివాజీ చేశారు. ఫస్ట్ హాఫ్లో అయితే ఆయన క్యారెక్టర్ చూసి భయపడతారు. ఆ లెవెల్లో ఆయన యాక్ట్ చేశాడు. నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ప్రియదర్శన్ అయినా సరే, లేదా సాయి కుమార్ అయినా సరే, వాళ్ళిద్దరు పిల్లలైనా సరే బాగా యాక్ట్ చేస్తారు. ఇదేంటంటే అక్కడెక్కడ ప్రెడిక్టబుల్ అనిపించినా సరే ఆ రైటింగ్ మాత్రం కంప్లీట్గా ఒక ఎంగేజింగ్ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ ఒక చిన్న సీన్ కూడా బోర్ కొట్టకుండా ప్రతి సెకండ్ హాఫ్లో వచ్చే ప్రతి సీన్ కూడా క్లాప్స్ కొట్టే విధంగా ఉంటాయి. ఆ లెవెల్లో ఉంది. కామెడీ ఏమన్నా సినిమా?